హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. వ్యూవర్స్, నేను వామాచార యొక్క పద్ధతులు ఏంటి అంటే పంచమాలు అంటారు. ఆ పంచమాస్ ఏంటనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. వామాచారంలో మొదటిది మద్యము. ఎందుకంటే మద్యము మనం చూసినట్టయితే మనిషి యొక్క పిట్యూటరీ గ్లాండ్ అంటే బ్రెయిన్లో ఉన్న పిట్యూటరీ గ్లాండ్ మీద బాగా పనిచేసేటువంటి ఒక మత్తు పదార్థం. అందులో యాక్చువల్గా మనం సాత్విక రూపంలో ఎప్పుడైనా చేసినట్టంటే కొబ్బరి నీళ్ళు కూడా ఆ, మద్యంలోకి వస్తుంది. ఎందుకంటే అది కూడా డైరెక్ట్గా గ్లాండ్స్ మీద పనిచేస్తుంది. అందులో థర్డ్ వన్ వచ్చేసి మెడిటేషన్లోకి వస్తుందండి. అంటే ఈ మూడు కూడా వామాచారంలో ఉన్నటువంటి పద్ధతులే. అంటే ఆఖరిది సాత్వికమైంది పూర్తిగా మెడిటేషన్ చేసినప్పుడు కూడా మన గ్లాండ్స్ అంటే బ్రెయిన్ గ్లాండ్స్ని ఒక మత్తులోకి తీసుకెళ్తాం, భగవంతుడు అనే మత్తులోకి. అందువలన ఆ గ్లాండ్ని కూడా మెడిటేషన్ కూడా కన్సిడర్ చేస్తారు. మద్యము అంటారు కదా, మద్యము దానికోసం. అలాగే రెండోది మాంసము అంటే నాన్ వెజ్ అనమాట. నాన్ వెజ్లో రెడ్ మీట్ అండి. రెడ్ మీట్ చాలా ఇంపార్టెంట్ అయిన మీట్. మనం అంటే జనరల్గా అంటే నాటుకోళ్ళు కూడా రెడ్ మీట్తో ఈక్వల్గా ఉంటుంది. ఎందుకంటే మీరు మామూలుగా తినే అలవాటు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే రెడ్ మీట్ని కూడా మనం మీరు చూసినట్టయితే గ్లాండ్స్ మీద పనిచేస్తాయి ఎక్కువ. అలాగే వాటిల్లో ఉండేటువంటి అంటే ప్రత్యామ్నాయంగా వాడే కొన్ని వస్తువులు ఏంటంటే గ్రెయిన్స్ వాడతాం. గార్లిక్, ఉల్లిపాయ, దాంతోపాటు గోధుమలు, బార్లీ ఇలాంటివి కూడా పెట్టి పూజ చేసుకోవచ్చు అనమాట. అంటే వామాచార పద్ధతిలో సాత్వికంగా అంటే మనం పొరపాటున చేసుకునే కొందరు ప్రాక్టీషనర్స్ చేసుకుంటూ ఉంటారు కదా. అదొకటి. సెకండ్ది అది. మూడోది వచ్చేసి మత్స్యము అంటే చేప అండి. చేప ఎప్పుడు రిఫ్లెక్షన్కి కారణం. అంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా గమనించారు లేదో, చేప ఎప్పుడు కూడా రిఫ్లెక్టివ్ స్టేట్లో ఉంటుంది. అంటే ఇది మీకు ఎలా చెప్పాలంటే మనం మీన రాశిని చూసినట్టయితే రెండు చేపలు ఇదవుతున్నట్టు ఉంటుంది కదా, భ్రమను కలిగించే విషయం అని చెప్పొచ్చు. అలాగే మన ఆయుర్వేదిక్ శాస్త్రంలో కూడా చేపని కఫం పిత్తం పెంచే ఒక అంటే ఫుడ్గా చెప్తాము. మీరు దానికి అంటే సెకండ్ ఏదైనా పూజలో అంటే చాలామంది సాత్వికంగా రూపంలో చేసుకోవాలనుకున్న వాళ్ళు రాడిష్ ఉంటుంది కదా, అంటే ముల్లంగిలో కొన్ని జాతులు ఉన్నాయి, రెడ్ రాడిష్ అంటారు. దాన్ని కూడా మనం పెట్టి పూజ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇందులో నాకు మూడే చెప్పడం అయ్యింది ఈ వీడియోలో. నేను దీన్ని కంటిన్యూ చేస్తాను. వామాచార పద్ధతిలో బ్యాలెన్స్ 2 అని పెడతాను వీడియో. థ్యాంక్ యూ. వీలైతే లైక్ చేయండి.